హాయ్ ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి అయితే మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి అనునాకీస్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదండి మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దిస్ ఈజ్ ఎమర్సోనా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఈ అనునాకీస్ అంటే ఎవరు? అసలు ఈ అనునాకీస్ ఎవరంటే పురాతన మెస్పటోనియా గ్రామంలో ఉన్న ప్రజల ప్రకారము అనునాకీస్ అనేవాళ్ళు స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చిన దేవతల సమూహం. వారికి అపారమైన జ్ఞానము మరియు శక్తి కలిగి ఉందని నమ్ముతారు. మనం ఇప్పుడు ఇలా నివసిస్తూ ఉండడానికి వీళ్ళే సహాయం చేశారని కూడా చెప్పుకుంటారు. మనకు నాగరికతను కూడా నేర్పించింది వీరే అని నమ్ముతారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు వీళ్ళెందుకు మనకు నాగరికతను నేర్పించవలసి వచ్చింది? అసలు వీరి ఉద్దేశం ఏమిటో చూద్దాం. నెక్స్ట్ పాయింట్, అనునాకి అండ్ ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరీ. ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ థియరీస్ ని మనము గమనించినట్లయితే ఈ అనునాకీస్ వచ్చేసి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అని చెప్తారు. అంటే వారిది వేరే ప్రపంచం అన్నమాట. వీరు మన ప్రపంచాన్ని చూడ్డానికి చాలా కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించి అయితే వచ్చారంట. ఇంకొంతమంది ప్రకారము వీరు దేవుళ్ళని నమ్ముతారు. పిరమిడ్స్ కట్టడం దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ మనం జీవించే జీవితం వరకు వీరు హెల్ప్ చేశారని నమ్ముతారు. అంతేగాక మన డెవలప్మెంట్ లో ఈ అనునాకీస్ చాలా హెల్ప్ చేశారని కూడా నమ్ముతారు. థర్డ్ పాయింట్, ఎవిడెన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. మనం మన ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్, టెక్స్ట్స్ అండ్ ఆర్కియాలజికల్స్ కానీ గమనించినట్లయితే ఇవి అన్ని అనునాకీస్ ఉన్నారు అని మనకు చూపిస్తాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ అనునాకీస్ యొక్క ట్రూ నేచర్ ని ఆ ఆర్టిఫాక్ట్స్ మనకు చూపిస్తాయి. ఇంకా ఈ అనునాకీస్ యొక్క జీవన విధానాన్ని మనకు ఈ ఆర్టిఫాక్ట్స్ చూపిస్తాయి. ఈ మిస్టరీలో కొంతమంది వాదన ఏమిటంటే ఈ అనునాకీస్ వచ్చేసి మన పూర్వీకులని నమ్ముతారు. దట్ మీన్స్ మన మనుషుల జాతికి చెందిన పూర్వీకులని నమ్ముతారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మన యాన్సిస్టర్స్ అనైతే నమ్ముతారు. బట్ వీళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఏప్స్ ని మన యాన్సిస్టర్స్ అనుకుంటే ఏప్స్ కన్నా మనము తెలివైన వాళ్ళము. అంటే మనము ఒక నాగరికతను ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత, దట్ మీన్స్ కొన్ని యుగాలు కూడా పట్టొచ్చు, చాలా కాలం తర్వాత మన మనుషులు అంతరించిన తర్వాత ఏప్స్ డెవలప్ అయి మన ఎర్త్ ని పరిపాలించేటప్పుడు మన గురించి అవి ఎలా మాట్లాడుకుంటాయో అలా మనం ఇప్పుడు అనునాకీస్ గురించి అలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఇంత తెలివి లేకుండా ఉండొచ్చు. వాళ్ళు అంతరించి పోయాక మనము డెవలప్ అయి ఈ ఎర్త్ ని రూల్ చేస్తూ వాళ్ళ గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఈ అనునాకీస్ గురించి మనం ఇంకా క్లియర్ గా తెలుసుకుంటే, అంటే ఇది ఇంకొక థియరీ, మన సోలార్ సిస్టమ్ కి చాలా కాంతి సంవత్సరాల దూరంలో వీరి గ్రహం ఉంది. వీరి గ్రహం ధ్వంసమయ్యే పరిస్థితికి అయితే వచ్చింది. వాళ్ళ గ్రహం కాపాడుకోవడానికి వాళ్లకు చాలా గోల్డ్ అయితే కావాల్సి వచ్చింది. వాళ్ళు ఆ గోల్డ్ కోసం వెతుకుతూ వస్తుంటే మన ఎర్త్ మీద వాళ్లకు అంతులేనంత గోల్డ్ అయితే కనిపించింది. వారు ఆ గోల్డ్ కోసం మన ఎర్త్ మీద అయితే ల్యాండ్ అయ్యారు. అప్పటికి మనం ఇంకా ఎవాల్వ్ అయ్యి అయితే ఉండలేదు. కొన్ని వెబ్సైట్స్ లేదా కొన్ని బుక్స్ ప్రకారం అయితే వీళ్ళు వచ్చేసి 7 మెంబర్స్ మన ఎర్త్ మీద ల్యాండ్ అయితే అయినారు. ఇంకొంచెం దీని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే వారి స్పేస్ షిప్ మన భూమి మీద అయితే దిగలేదు. వారి స్పేస్ షిప్ లో ఉన్న చిన్న చిన్న ల్యాండర్స్ ద్వారా వారు మన భూమి మీదకైతే దిగారు. వారు మన భూమి మీదకి ఆ ల్యాండర్ సహాయంతో దిగి ఈ భూమి మీద రీసెర్చ్ చేసి మన ఎర్త్ లో చాలా వరకు గోల్డ్ అయితే ఉంది. ఇంకా వాళ్ళకు కావాల్సిన ఎలిమెంట్స్ కూడా మన ఎర్త్ లో అయితే దొరికాయి వాళ్ళకి. కానీ వాళ్ళకు ఒక పెద్ద సమస్య అయితే వచ్చింది. అదేంటంటే ఆ గోల్డ్ ని గాని ఆ ఎలిమెంట్స్ ని గాని తీయడానికి వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ అయితే లేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన సైంటిస్టులు మాస్ మీదకి పోవడానికి ట్రై చేస్తున్నారు కదా, అలాగా. అంటే మాస్ మీదకి ఫస్ట్ కొంతమంది పంపి తర్వాత అక్కడ వాళ్ళు సర్వైవ్ అవుతారో లేదో చూసి అలా అయితే చేస్తున్నారు కదా మన మనుషులు. సో అలానే వాళ్ళు కూడా, సో ఏలియన్స్ లేదంటే అనునాకీస్ వాళ్ళు కూడా మన ఎర్త్ మీదకి వచ్చి ఇలా రీసెర్చ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసిండ్రు. ఈ అనునాకీస్ కి మన ఎర్త్ మీద ఉన్న గోల్డ్ అయితే కావాలి. సో ఫస్ట్ పాయింట్ అయితే అది. అండ్ అంతేగాక వేరే ఎలిమెంట్స్ కూడా కావాలి. అవి తీయడానికి గాను వాళ్ళు మననైతే తయారు చేశారు. లేదా భూమి మీద ఉన్న జీవరాశుల DNA ని చేంజ్ చేసి వాళ్ళు మననైతే తయారు చేశారు. అందుకేనేమో నేను ఎక్కడో విన్నాను, మన DNA వచ్చేసి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఎనిమల్ DNA తో అయితే మ్యాచ్ అవుతుందంట. సో ఇదైతే కన్ఫర్మ్ గా తెలియదు, నేనైతే ఎక్కడో విన్నాను. సో ఈ ఫ్యాక్ట్ కి అండ్ సో మనం ఇప్పుడు చేస్తున్న ఫ్యాక్ట్ కి అండ్ నేను విన్న దానికైతే మ్యాచ్ అయితే అయింది. అంటే మన డిఎన్ఏకి ఎనిమల్ డిఎన్ఏకి ఎంతో
కొంత మ్యాచ్ అయిందని, సో 100% మ్యాచ్ అయిందని అయితే కాదు, సో ఏడో కొంత, సో మనకైతే ఫుల్ డిఎన్ఏ మీద ఐడియా లేదు కదా, సో ఎంతో కొంత అయితే మ్యాచ్ అయిందని అయితే విన్నాను. ఇంకా మనం ఈ డిఎన్ఏ టాపిక్ నుంచి బయటకు వచ్చేసి మనం మన టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. మన హ్యూమన్ యొక్క డిఎన్ఏ వచ్చేసి ఎక్కువ శాతం హ్యూమనాయిడ్స్ అనే ఏప్స్ నుంచి వచ్చినట్లు కొన్ని వెబ్సైట్స్ ద్వారా మనకు తెలిసింది. అలా ఆ ఏప్స్ డిఎన్ఏని హ్యూమన్స్ లాగా తయారు చేసి మంచి బలంగా, అంటే భూమిని తవ్వేటట్లు, స్టోన్స్ ని మోసేటట్లు, వారికి బానిసల్లాగా పనిచేయడానికి వీలుగా తయారు చేశారని కొన్ని థియరీస్ ప్రకారం మనకు తెలిసింది. వారికి కావాల్సిన గోల్డ్ ని ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ని తీసుకోవడానికి మనల్ని కొన్ని దశాబ్దాల వరకు వారు ఆ గోల్డ్ ని ఇంకా చాలా ఎలిమెంట్స్ నైతే తీపిచ్చారు. వారి స్పేస్ షిప్ ల్యాండ్ కావడానికి వీలుగా కొన్ని స్పేస్ సెంటర్స్ నైతే నిర్మించారు. అదేనండి పిరమిడ్స్. సో పిరమిడ్స్ ని కట్టించుకున్నారు. ఇంకా మొత్తం వీరికి కావాల్సినవన్నీ తీసుకొని మనకు ఈ గోల్డ్ అండ్ ఈ ఎలిమెంట్స్, వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ తీసుకున్న సమయంలోనే వాళ్ళు మనకైతే నాగరికత అయితే నేర్పించారు. ఇంకా మనకు ఫుడ్ ఎలా పండించుకోవాలో కూడా నేర్పించారు. ఇంకా మనము బ్రతకడానికి వాళ్ళు అన్ని విషయాలు నేర్పించి ఆ గోల్డ్ మరియు ఆ ఎలిమెంట్స్ ని తీసుకొని వారైతే వెళ్ళిపోయారు అని కొన్ని థియరీస్ అయితే చెప్తాయి. 4th పాయింట్, అనునాకిస్ రియల్ ఆర్ నాట్. అసలు ఈ అనునాకిస్ రియలా కాదా అంటే అది చెప్పలేము. సో నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు, లేదా ఇదంతా మన పూర్వీకుల ఇమాజినేషన్ కూడా అయి ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఏం మొత్తం అయితే ఇమాజినేషన్ అయితే అయి ఉండదు. సో కొంతవరకు అయితే నిజాలైతే ఉంటాయి. అంటే ఇది నా ఒపీనియన్. అంటే అప్పుడు అంత టెక్నాలజీ ఉన్నట్లు మనకు ఆ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి మన కంటికి అయితే కనిపించేటట్లయితే చేస్తున్నాయి కదా. సో అవి వచ్చేసి కొన్ని దశాబ్దాల కాలం అయితే అక్కడైతే ఈ బండల మీద గానీ ఈ రాళ్ళ మీద గానీ చెక్కైతే పెట్టారు. సో అవైతే అబద్ధం అయితే కాలేవు కదా. అన్ని అయితే కోఇన్సిడెన్స్ కూడా కాదు అని నా ఒపీనియన్ అంతే. అంతేకాక అనునాకిస్ ఉన్నారో లేరో అనే విషయాన్ని అయితే పక్కన పెడితే అప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పటికన్నా చాలా లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఉంది. సో ఆ టెక్నాలజీస్ అనునాకిస్ అయి ఉండొచ్చు, లేదా మన ఫ్యూచర్ జనరేషనే టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి వీళ్లకు ఇచ్చిండొచ్చు. అసలు ఈ టైం ట్రావెల్ అనేది సాధ్యమా కాదా, ఇది ఇంకొక ఎపిసోడ్ అయితే చూద్దాం. సో కంక్లూజన్, వాళ్ళు ఉండుండొచ్చు లేదా లేకుండా కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళని మనం ఇంతవరకైతే చూడలేదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ అనునాకిస్ కి సంబంధించిన ఒక స్పేస్ షిప్ అయితే మన ఎర్త్ కి దగ్గరలో అయితే వెళ్ళిందని అయితే విన్నాము. సో అది ఒక ఆస్ట్రాయిడ్ స్పేస్ షిప్ అయితే క్లారిటీ అయితే లేదు. సో చాలా మంది ప్రకారం అయితే అది స్పేస్ షిప్ అయితే అన్నారు. కొంతమంది వచ్చేసి అది ఒక ఆస్ట్రాయిడ్ లేకపోతే ఒక ప్లానెట్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నారు. సో అది వేరే టాపిక్. అంతేకాక ఈ అనునాకిస్ సోలార్ సిస్టమ్ వచ్చేసి మన సోలార్ సిస్టమ్ కి దగ్గర ఉందని కూడా విన్నాము. కానీ వారి జాడ అయితే మనకేమీ తెలియదు. ఇఫ్ ఇది ఉంటే మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా తెలిసిండేది కదా. నేను అనుకున్న దాని ప్రకారము ఇంకొక ప్యారలల్ ఎండింగ్ కూడా ఉండొచ్చు. సో ఈ అనునాకిస్ విషయంలో అదేంటంటే, అంటే ఇది కంప్లీట్ నా ఒపీనియన్, వారు మన దగ్గర నుంచి గోల్డ్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసుకొని వెళ్లారు కదా. వారు వెళ్లేసరికి వాళ్ళ ప్లానెట్ పూర్తిగా నాశనం అయి ఉండొచ్చు. వారి ప్లానెట్ నాశనం అయిన తర్వాత వారు మళ్ళీ మన ఎర్త్ కి తిరిగి వచ్చి మనలో ఒకరిగా మనలో కలిసిపోయి జీవిస్తూ ఉండొచ్చు. చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందరికి అయితే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ ఎమర్సన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.